లోపలికొద్దు. దేవాంశ్ కింద పడ్డాడు. జాగ్రత్త మెట్లు మళ్ళీ వచ్చా చేద్దాం. ఇంకిక్కడ నిల్చో. గంగమ్మ స్వామి దండం పెట్టుకుందాం. మళ్ళీ వద్దాంలే కావాలంటే. సో ఈ ఛానల్లో ఏంటంటే హోమ్ మేడ్ రెమెడీస్, బ్యూటీ టిప్స్, లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్స్, నా లైఫ్ స్టైల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే మేము దైద వెళ్ళాము, దైద బిలానికి వెళ్తున్నాము. సో అందుకని చెప్పేసి ఒక వీడియో చేద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చేసాను. గుడికి వెళ్దామని రెడీగా కూర్చుంటే వర్క్ అని కూర్చున్నారు. ఈ దేవాంశ ఏడుస్తున్నాడు. అమ్మో మా దేవాంశ బొట్లు చూడండి ఎలా ఉంది. దేవాంశ ఒకసారి నీ ఫేస్ చూపించమ్మా. శివభక్తుడు. డాడీ మాలేసుకున్న దగ్గర నుంచి శివభక్తుడు అయిపోయాడు అంతే కదమ్మా. ఇది కదా మా అమ్మ వాళ్ళ ఊరికి చాలా దగ్గర ఈ దైద బిలం. యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా దైదానే. ఇయర్లీ వన్స్ కంపల్సరీగా మేము ఇక్కడికి వస్తాం అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి. సో ఈసారి వచ్చాము. టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ఎవరైనా 1 డే నైట్ స్టేయింగ్ కావాలి అని చెప్పేసి అనుకుంటే ఆ రూమ్స్లో ఉండొచ్చు. చాలా వరకు మొక్కుబడులు ఉన్న వాళ్ళు మాత్రమే స్టేయింగ్ చేస్తారు. లేకపోతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి టెంపుల్కి దర్శనం కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోతారు చాలా వరకు. ఇంకా ఇక్కడ నుంచి మనకి టెంపుల్ స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ మనకి ఇలాగా ఆంజనేయ స్వామి స్టాచ్యూ కూడా ఉంటుంది. రీసెంట్గా పెట్టారనుకుంటా. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికల్లా అమరలింగేశ్వర స్వామి గుహలో ఉన్నారు అని చెప్పేసి మొట్టమొదటిసారి ఎవరైతే చూసారో ఆ పర్సన్ విగ్రహం ఉంటుంది ఇక్కడ. ఆయన పేరు వచ్చేసరికల్లా కోండ్రు రామయ్య. ఈయన గొర్రెల కాపరి. అలాగే పులిపాడు వాస్తవ్యులు. పులిపాడు అని అంటే మా ఊరే. సో మా ఊరి పర్సన్ ఇతను. సో ఇప్పుడు మీరు చూసేది ఏంటి అంటే టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ పార్ట్ అది. అండ్ మీకు ఇప్పుడు టెంపుల్ మొత్తం చూపిస్తాను. టెంపుల్ మొత్తం చూపిస్తూ అసలు అమరలింగేశ్వర స్వామి దైద బిలం ఎలా ఏర్పడింది, ఎన్నేళ్ల క్రితం ఏర్పడింది అన్ని విషయాలు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించే ఈ ప్లేస్లో ఏంటంటే హోమాలు ఎక్కువగా జరుగుతాయి. మెయిన్లీ కరోనా టైంలో మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కదా. అప్పుడైతే చాలా డేస్ ఇక్కడ హోమాలు జరిగాయి. అండ్ అలాగే మనం కంటిన్యూగా మెట్లు దిక్కుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి కృష్ణా నది వస్తుంది. ఇది వచ్చేసరికల్లా కృష్ణా నది. రైనీ సీజన్లో మనకు ఒకసారి ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి టైంలో ఏంటి అంటే ఈ వాటర్ ఎన్నైతే స్టెప్స్ ఉన్నాయో పై వరకు వచ్చాయి. అలా వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఈమె వచ్చేసరికల్లా గంగమ్మ తల్లి. మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన ప్రతిసారి ఏంటి అంటే నది స్నానం చేసి తర్వాత ఆ తడి బట్టలతోనే మేము దర్శనానికి వెళ్ళే వాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటి అంటే దూరంగా ఉంటున్నాము, దూరం నుంచి వస్తున్నాం కాబట్టి జస్ట్ కాళ్ళు కడుక్కుందామని చెప్పేసి నదిలోకి దిగుతున్నాం మేము. ఈ అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి ఏ టైంలో రావాలి అని చెప్పేసి అంటే మెయిన్లీ మండే అండి. మండే అయితే మనకి ఏంటంటే ఇక్కడ కొంతమంది ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఆఫ్టర్నూన్ మీల్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో రిమైనింగ్ డేస్లో అయితే ఇంతమంది ఉండరు. మండే అయితే బెస్ట్ టైం అని చెప్పేసి అని అంటాను. పిల్లలకి వాటర్ చూస్తే సరదాగా ఇంకా మా దేవాంశ్ కూడా బాగా ఆడుతున్నాడు వాటర్లో. సో వాటర్లో ఆయన స్విమ్మింగ్ చేయాలంట. వేరే పిల్లలు అక్కడ ఆడుతున్నారు. సో వాళ్ళతో పాటు స్విమ్మింగ్ చేయాలని చెప్పి చూస్తున్నారు ఈయన కూడా. నేను ఆల్రెడీ చెప్పాను కదా నది స్నానాలు చేసేవాళ్ళం ప్రతి సోమవారం అని చెప్పేసి చిన్నగా ఉన్నప్పుడు. సో ఇక్కడ కూడా కొంతమంది నది స్నానాలు చేస్తున్నారు. సో నేను జస్ట్ కాళ్ళు కడుక్కుందామని చెప్పేసి నదిలోకి దిగుతున్నాను. మళ్ళీ వద్దాం దర్శనం చేసుకున్న తర్వాత వద్దాం.
కార్తీక్ స్నానాలు అయిపోయాయి కదా ఇంకా. అడిగి ఎప్పుడెప్పుడు నెలల్లోకి వెళ్ళి ఆడుకుందామా అని ఉండిద్ది అయితే. మేము వాడిని వాటర్లో ఆడనివ్వకుండా టెంపుల్కి తీసుకెళ్తున్నామని చెప్పేసి చూసారు ఎంత గోల చేశాడు. బట్ ఏంటంటే తను కింద పడిపోయాడు, మాకు భయం వేసింది, అందుకని చెప్పేసి ఇంక బలవంతంగా తీసుకొచ్చేసాం, దర్శనానికి వెళ్ళిపోతున్నాం మేము లోపలికి. సో ఫస్ట్ గుహ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇంతకు ముందైతే గేట్ అనేది ఉండేది కాదు, సో కొన్ని ఇయర్స్ క్రితమే పెట్టారు ఇది. కార్తీక మాసంలో అలా గనక వెళ్తే చాలా క్రౌడ్ ఉండేది. బట్ ఏంటంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత వెళ్ళాం మేము. మా వారు స్వామిమాల వేసుకున్నారు కదా, ఒకసారి దైదా వెళ్దాము అని చెప్పేసి అన్నారు. సో అందుకని ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి ఒకసారి వెళ్దామని చెప్పేసి మేము వచ్చేసాము. గుహ ఎంట్రన్స్ మొత్తం ఇలా ఉంటుంది, లైటింగ్స్తో మనకి ఇలా ఉంటుంది. సో ఒక్కళ్ళు వెళ్ళినా కానీ భయపడాల్సిన అవసరం ఉండదు. మనకి ఏంటి అంటే ఈ గుహలో వెళ్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న గుహలు అనేవి ఉంటాయి. సో దానికి ఏంటి అంటే కాశీకి వెళ్ళడానికి మార్గాలు ఇవి అని చెప్పేసి అని చెప్తూ ఉంటుంటే విన్నాను. ఇంతవరకు ఎవ్వరు అలా ధైర్యం చేయలేదు, సో నాకు తెలియదు, చెప్తుంటే మాత్రం విన్నాను. ధ్యానం చేసుకుంటున్నా స్వామి. అసలు ఈ గుహ ఎలా ఏర్పడింది అంటే 100 years క్రితము ఆల్రెడీ చూపించాను కదా ఒక పర్సన్ని, కోండ్రు రామయ్య. ఆయన ఏంటంటే ఒక గొర్రెల కాపరి. సో ఆయన ఏంటంటే ఒక రోజు ఇలాగే గొర్రెల్ని తీసుకొస్తూ ఉన్న టైంలో ఒక దూరం నుంచి ఒక సౌండ్ లాగా వినిపిస్తుంది, గంటల సౌండ్ అలా వినిపించింది తనకి. సో తనకి ఏంటంటే ఫస్ట్ భయం వేసింది, ఎక్కడి నుంచి వస్తుంది ఈ సౌండ్ అని చెప్పేసి భయం వేసి ఊర్లోకి వచ్చేసి ఊర్లో ఒక 10 మందిని లైక్ 15-20 మెంబర్స్ దాకా చెప్పి తీసుకెళ్లారు. వాళ్ళందరూ ఏంటంటే అందరు కర్రలు పట్టేసుకొని వచ్చారు, ఎవరు ఏంటి అని చెప్పేసి చూద్దామని చెప్పేసి. సో వాళ్ళకి ఏంటంటే ఈ గుహ కనిపించింది, ఆ గుహ మార్గంలో నడుచుకుంటూ వచ్చారు. సో కొంత దూరం అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళకి శివలింగం కనిపించింది. శివలింగం చుట్టూ నాగమయ్య స్వామి ఉన్నారు, అంటే పాము మెలేసుకొని ఉన్నది. సో వాళ్ళకి ఇలా గుహ కనిపించింది. సో ఇంకప్పటి నుంచి అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ దైదాబిలం అని చెప్పేసి వచ్చింది. చాలా చిన్న స్టోరీ కానీ చాలా మహిమగల గుడి కూడా. చిన్నపిల్లలకి త్వరగా మాటలు రావాలి అని చెప్పేసి అంటే గుళ్ళో కొట్టే గంట ఉంటుంది కదా, సో ఆ గంట ఇస్తూ ఉంటారు. అండ్ అలాగే పిల్లలు పుట్టకపోతే ఉయ్యాలలు ఇస్తూ ఉంటారు. సో అంత మహిమగల గుడి ఈ టెంపుల్ అయితే. మేము అభిషేకం చేయించుకుంటున్నాం లోపల. మీకు ఇక్కడ శివలింగం కూడా చూపిస్తాను చూడండి. యాక్చువల్గా అయ్యగారు మా ఊరి అయ్యగారే. దైదాబిలం అంటారు కానీ బట్ ఇక్కడ మెయింటైనింగ్ చేసేవాళ్ళు లేకపోతే ఈ రూమ్స్ ఫెసిలిటీస్ ఎవరైతే చూసేవాళ్ళు ఇక్కడ అందరి అయ్యగారు వీళ్ళందరూ ఏంటంటే పులిపాడు వాళ్ళే. మెయింటైనింగ్ మొత్తం పులిపాడు వాళ్ళే చేస్తారు. బట్ ఊరు మాత్రం దైద కింద వస్తుంది, అందుకనే దైదాబిలం అని చెప్పేసి అని పేరు ఏర్పడింది. సో ఇక్కడ మేము అభిషేకం చేయించుకుంటున్నాము. అభిషేకం నార్మల్గా అయితే ఎంట్రన్స్ టికెట్, అభిషేకం టికెట్ ఎంట్రన్స్లో తీసుకోవాలి. మేము తీసుకోలేదు, నార్మల్గా లోపలికి వచ్చి అభిషేకం చేయించుకొని అయ్యగారికి డబ్బులు ఇచ్చాము. తర్వాత మనం తిరిగి ఎగ్జిట్ అయ్యే టైంలో ఏంటి అంటే ఇంత కిందికి ఉండిద్ది గుహ. ఆల్మోస్ట్ మనం బెండ్ అయ్యి మాత్రమే వెళ్ళాలి, లేకపోతే కొంచెం బెండ్ అవ్వలేము అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూర్చొని కూడా వస్తారు, అంత హైట్ తక్కువగా ఉంటుంది. సో చూసారు కదా ఆయన్ని ఎంత బెండ్ అయ్యి వచ్చారు. సో అలా బెండ్ అయ్యి రావాలి. ఇలాంటి ప్లేసెస్ ఒక 2 ఉన్నాయి గుహ మొత్తం మీద, అలా బెండ్ అయ్యి మాత్రమే రావాలి. కొంచెం బెండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నందీశ్వరుడు అలానే అమ్మవారు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. కొంచెం బయటకు వచ్చిన తర్వాత, మొత్తం ఫుల్ ఎగ్జిట్ కాదు, కొంచెం బయటకు వచ్చిన తర్వాత. రైనీ సీజన్లో కూడా ఒక్కొక్కసారి ఈ గుహలో కూడా వాటర్ వచ్చిన రోజులు చాలా అయితే ఉన్నాయి. ఓన్లీ దర్శనం చేసి అటు నుంచి అటువైపు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇంత దూరం కూడా వచ్చే వాళ్ళం కాదు ఒక్కొక్కసారి. ఇటు చూడు స్వామి, అదే కొంచెం కవర్ పక్కన పెట్టవా. నేరు స్వామి ఇటు చూడు, ఓకే ఓకే. చెప్పా చెప్పా దర్శనం చేసుకొని బయటకు వస్తున్నా యూట్యూబర్ నిరోష గారు.
బయటికి రాలే, గుళ్ళోనే ఉన్నాము. వాళ్ళ మమ్మీ. ఇలాంటి పిల్లలు మాటలు బాగా ఫాస్ట్గా మాట్లాడాలంటే గంట ఇలా దేవుడి దగ్గర ఇస్తారు, అప్పుడు గలగలా మాట్లాడతారు. వెళ్దాం. ఎన్ని కావాలి? 1 2. కవర్లు ఏమున్నాయి? కొబ్బరి చెప్పుకుంటాము. వద్దు మాకొద్దు. వద్దులే, కావాలి 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 కావాలి. 5 నిమిషాలు స్నానం చేసినాక ఏంది చేయాల్సింది కూడా స్నానం ఇక్కడ. అవునా? ఈసారి ఇప్పుడు వద్దాంలేమ్మ దేవాష్ మనం. నేను మేమిద్దరం అంటున్నాము. నేను డ్రెస్ తెచ్చుకోలే, ఈ డ్రెస్ తడిస్తే పైకి వచ్చి మన 4-5 రోజులు పైకి కింద తిరిగితే తప్పకి గాలి కారిపోతే మళ్ళీ దిగచ్చు. ఎప్పుడు అంతకుముందు స్నానాలు చేసి గుళ్ళోకి వచ్చేవాళ్ళం. అవును, తడి బట్టల మీద గుళ్ళోకి వచ్చాయి. ఇప్పుడు ఏంది తడి బట్టల మీద గుళ్ళోకి రాకూడదని చెప్పేసి అంటున్నారని కాగమైపోతుందని మేము అలా కొంచెం సేపు టెంపుల్లోనే కూర్చొని తర్వాత ఎగ్జిట్ అవుతున్నాము. ఇక్కడ వచ్చేసరికల్లా ఇక్కడ కూడా బెండ్ అయ్యే వెళ్ళాలి. తర్వాత మనకి రైట్ సైడ్న మనకి ఆంజనేయ స్వామి ఉంటారు. సో ఆంజనేయ స్వామిని లాస్ట్ టైం దర్శించుకొని తర్వాత మనం పూర్తిగా ఎగ్జిట్ అవ్వాలి. స్టార్టింగ్లో చూపించాను కదా మీకు ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ అని చెప్పేసి. సో అక్కడికి వచ్చేస్తాం మనము. చూసారా ఎంత తక్కువ హైట్ ఉందో, అక్కడ మనం బెండ్ అయ్యి రావాలి, బెండ్ అయ్యి స్టెప్స్ ఎక్కాలి. మా దేవాంశ్ అయితే ఏడుస్తూనే ఉన్నాడు, ఎందుకంటే తనని వాటర్లో ఆడనివ్వలేదు కాబట్టి. దర్శనం కంప్లీట్ అయ్యే వరకు ఈ లాగ్ మీకు ఫుల్ సౌండ్తో పెట్టలేదు, లేకపోతే మొత్తం ఏడుస్తూనే ఉన్న వాయిస్ వినిపించింది మీకు. ఈయన ఆంజనేయ స్వామి. సో ఇక్కడ కొంచెం పసుపు కుంకుమ వేసేసి తర్వాత నేను బయటికి వెళ్తున్నాము. కొంచెం వర్షాకాలంలో అయితే ఈ వాటర్ మొత్తం ఉండి కొంచెం స్లిప్పరీగా ఉంటుంది, స్టెప్స్ కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఆంజనేయ స్వామి మనం ఇంకా కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాత వినాయకుడు స్వామి, ఉసిరి చెట్టు, ఇంకా కొన్ని విగ్రహాలు ఉంటాయి, కొన్ని దేవుళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ పూజించుకొని మనం కిందక దీపారాజన తెచ్చుకుంటే మొత్తం దీపారాజన కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఇంక మొత్తం టెంపుల్ అంతా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చాలామంది మొక్కుకుంటారు కదా, ఒక రోజు నైట్ నీ గుళ్ళో నిద్ర చేస్తాము అని చెప్పేసి. అలాంటప్పుడు రూమ్స్ తీసుకోకుండా నార్మల్గా అక్కడ మండపం లాగా ఉండిద్ది, అక్కడ కూడా చాలామంది స్టేయింగ్ చేస్తారు. అండ్ అలాగే పాలు పొంగిస్తామని చెప్పేసి మొక్కుకుంటారు. ఏమైనా బలమైన కోరిక గినక ఉంటే మనసులో గట్టిగా కోరుకొని మీకు పాలు పొంగిస్తాము, ఇలాగ నా కోరిక తీరితే అని చెప్పేసి అని అనుకొని అలా చేసేయండి. ఏదైనా కానీ మీ కోరిక నెరవేరుతుంది. ఆంజనేయ స్వామి, ఇంకా అమ్మవార్లు, నరసింహస్వామి, నాగమయ్య స్వామి, అలాగా చాలా చిన్న గుళ్ళన్నీ ఉంటాయి ఇక్కడ పైన. బయటకు వచ్చిన తర్వాత మనకి దీపారాజనలన్నీ వెలిగించేసుకొని పసుపు కుంకుమ వేసుకొని దర్శించుకొని వెళ్ళిపోతాము. టెంపుల్కి మీరు రావాలి అని చెప్పేసి అనుకుంటే గుంటూరు నుంచి వచ్చే వాళ్ళైతే గురజాల వరకు రావాల్సిన అవసరం లేదు. దాచిపల్లిలోనే మనకి దాచిపల్లి నుంచి షార్ట్ కట్ ఉంటుంది, నడిగుడి నుంచి దైదకి రావడానికి షార్ట్ కట్ ఉంటుంది. సో అక్కడ ఎవరిని అడిగినా కానీ చెప్తారు. సో అలా రావచ్చు. అండ్ అలాగే మనకి మాచల్ నుంచి అటువైపు వచ్చే వాళ్ళైతే చాలామందికి తెలిసే ఉంటుంది ఎలా రావాలి అని చెప్పి. లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిన గుహ అయితే ఇది, ఎందుకంటే ఆయన స్వయంభూ సొంతగా వెలిసిన శివలింగము. సో అందుకనే ఒకసారి దర్శించుకోండి, చాలా బాగుంటుంది.
మేము వచ్చిన ప్రతిసారి కంపల్సరీగా ఒత్తులు, ఆయిల్, పసుపు, కుంకుమ ఇవన్నీ తెచ్చేసుకుంటాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసే టెంపుల్ కాబట్టి ఏమేమి అవసరం అనేది మాకు బాగా తెలుసు. సో అందుకని చెప్పేసి అన్ని టెంపుల్స్కి వెళ్తున్నాం, పసుపు కుంకుమ వేస్తున్నాం, దీపారాధన అని చెప్పేసి మొత్తం మంచిగా దర్శించుకొని తర్వాత మేము గుడి నుంచి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇక్కడే మేము వెళ్ళింది మండే రోజే, భోజనాలు కూడా ఉంటాయి. బట్ ఏంటి అంటే మా వారు మాలేసుకున్నారు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో తినాలి అని చెప్పేసి అని అనుకున్నాము. అందుకని మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. నాకు ఇష్టాన్ని తీసుకోండి. తీసుకోండి, ఏదో రాసేద్దాం. కళ్ళేమో చిన్నగా ఉంది, బొగ్గలు ఇంట్లో. స్వామి యాక్చువల్గా రీసెంట్ డేస్లో నేను చాలా లావ్ అయ్యాను. సో అందుకని చెప్పి నా గురించి నేను చెప్పుకుంటున్నాను, చాలా లావ్ అయ్యాను అని చెప్పేసి. తర్వాత మా ఊరు వెళ్ళిపోయాం మేము. ఇంకా స్వామి భిక్ష తినే టైం అయింది, అందుకని మేము కూడా దర్శనం త్వరగా కంప్లీట్ చేసేసుకొని ఊరెళ్ళిపోయి ముందు వంట స్టార్ట్ చేశాము. మాల వేసుకున్న వాళ్ళకి ఇంట్లో భిక్ష పెట్టి వాళ్ళ చెయ్యి కడిగితే చాలా మంచిది అని చెప్పేసి అని అన్నారు. అంటే ఈ విషయం మా స్వామే చెప్పారు, లేకపోతే నాకు తెలియదు. అందుకని చెప్పేసి స్పెషల్గా మా ఇంటికి వచ్చి, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి భిక్ష తినేసి మా నాన్నగారు చెయ్యి కడిగారు. ఆ వీడియో నేను క్లిప్పింగ్ పెట్టలేదా, మర్చిపోయానా? క్లిప్పింగ్ దొరికిందిలే. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయిందేమో అని చెప్పేసి అనుకున్నాను, బట్ తర్వాత చెక్ చేస్తే ఉంది. సో మా నాన్నగారు స్వామి చేయి కడుగుతున్నారు. ఊర్లో లేదా సిగ్నల్ లేదా? వెళ్ళు, ముందు జరుగు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏంటి ఏమని కోరుకుంటున్నా? చేస్తాను. ఏమని కోరుకుంటున్నా? చేస్తామని టీచర్ దగ్గరికి టీచర్ కొబ్బరికాయ కొట్టాలా? టీచర్ ఎందుకు కొబ్బరికాయ కొడతారు? అవును, స్కూల్లోకి టీచర్ ఉంది. అయితే టీచర్ బాగా చదువు చెప్పాలి. టీచర్కి బాగా చెప్పాలా? భూచక్రాలు వేసి చెప్పు. దేవుణ్ణి కోరిక ఏమని కోరుకుంటావు? దేవుణ్ణి ఏమని కోరుకుంటావు? దేవుడి దగ్గర కోరుకోకూడదా? దేవుడే ఇస్తాడా మనకి? టీచర్ బాగా చదువు చెప్పాలి అని కోరుకుంటాడు. ఏమని అడిగితే టీచర్ బాగా చెప్పాలి, టీచర్ బాగా చదువుకోవాలి అని చెప్పేసి అని కోరుకునే రకం దేవాంశ.